పుంగనూరులో చిన్నారి అస్పియా మిస్సింగ్ ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాతో మాట్లాడారు. 11 ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, పట్టణ పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేసి మున్సిపాలిటీ అధికారులతో సంప్రదించి కాలువలు, గుంతలు, చెరువులలో ట్యాకస్ ద్వారా గాలింపు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కేసును పలు కోణాలలో దర్యాప్తు చేసి పోలీసులు చేస్తున్నామని, త్వరలోనే అస్పియా ఆచూకీని కనిపెడతామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు తెలిపారు. ఈ కంప్లైంట్ దానికి సంబంధించి మనము ఫీల్డ్కి వెళ్ళాము అండ్ డిఫరెంట్ టీమ్స్ అన్ని రకాలుగా ఉన్న పాజిబుల్ యాంగిల్స్ చెక్ చేయడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఉదయం నుంచి టౌన్లో ఉండే ప్రతి సీసీ కెమెరాను కూడా మేము చూస్తున్నాము. అలానే వాళ్ళ ఫాదర్ చేసే ఫైనాన్స్ బిజినెస్లో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనేది కూడా చెక్ చేస్తున్నాము. ఎక్కడైతే జరిగిందో ఇన్సిడెంట్ అది చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియా. చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఎవరిని చూడలేదు, సస్పీషియస్ మూమెంట్ ఏమీ లేదు అని అంటున్నారు. సీసీ కెమెరాల్లో కూడా ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఎక్కడ ఎటువంటి ఆచూకీ అయితే కనపడలేదు. దీనికోసమే అలాంగ్ విత్ పోలీసు మనము మోర్ దాన్ 11 టీమ్స్ వేసుకోవడం జరిగింది. అలానే కమ్యూనిటీ నుంచి కూడా జనాల్ని మనము గ్యాదర్ చేసేసి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని లోకల్ కమ్యూనిటీ హెల్ప్ ద్వారా కూడా చెక్ చేయడం జరిగింది. మనము ట్రాకర్స్ని వాడాము. ట్రాకర్స్ కూడా ఒక మూమెంట్ చూసినాయి, 2 డిఫరెంట్ ట్రాకర్స్ వాడాము. ఆ ట్రాక్ చేసిన మూమెంట్లో కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఎవరైతే నైబర్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎంక్వైరీ చేసాము. ఇప్పుడు దాని పురోగతి గురించి ఒకసారి డిస్కస్ చేసుకొని ఎంటైర్ నైట్ టైం కూడా నేను నైట్ నుంచి కూడా చెక్ చేయడం జరిగింది. ఊళ్ళో ఎక్కడైనా సరే ఏదన్నా బావులు కానీ అట్లాంటివి ఉన్నాయా, లేకపోతే సంపులు ఏవైనా ఉన్నాయా, అలానే ఎక్కడైనా తిరిగితే ఏమన్నా గొయ్యలు ఉండడం కానీ, నెక్స్ట్ మున్సిపల్కి సంబంధించిన కాలువలు ఉండడం కానీ వీటన్నిటిని కూడా చెక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఎక్కువగా ఎవరిని సస్పెక్ట్ చేయడం లేదు. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ యాంగిల్స్ కూడా చూస్తున్నాము. వాళ్ళ టెక్నికల్ అనాలిసిస్ కూడా అన్నీ చేస్తున్నాము.